దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ఈ సమయం కొరకు ఏర్పరచబడిన వేదవాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధుడైన మీకా వ్రాసిన గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచెడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి, ప్రేమను బట్టి ఆయన పరిశుద్ధమైనటువంటి పాద సన్నిధిలో ప్రభు బిడ్డలుగా మనమందరం ఏకీభవించడానికి దేవుడు అనుగ్రహించిన గొప్ప కృపను బట్టి దేవునికి నేను వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ సమయమున చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం చూస్తే మీకా ప్రవక్త పలికినటువంటి ప్రవచనాలలో చివరి భాగం ఇది. ప్రభు చేత పిలువబడినటువంటి ఒక రైతు చెరలో ఉన్నటువంటి ప్రజలకు వారి తప్పులను ఎత్తి చూపించినటువంటి ప్రవక్త. ఎందుకు మీరు శ్రమలలోనికి, చెరలోనికి వెళుతూ ఉన్నారు అనేది జ్ఞాపకం చేసినటువంటి ప్రవక్త. యెషయా ప్రవక్త, 2వ యెషయా, 3వ యెషయా ప్రవక్తలు అంటే ఆయన శిష్య పరంపరలో ఉన్నటువంటి వారు కూడా కొన్ని ప్రవచనాలు వ్రాశారు. వారు కూడా ఆదరణ వాక్యాలనే వ్రాశారు. ఇర్మియా ప్రవక్త దేవుని యొక్క ఉగ్రతను గురించి చెప్పాలని వెళ్ళాడు, కానీ ప్రజలు వినలేదు. కానీ వారి తప్పులను సుస్పష్టంగా, సూటిగా ఎత్తి చూపించినటువంటి ప్రవక్తగా ఈ మీకా ప్రవక్తను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుని యొక్క సంఘములో ఈ రోజుకు ఆదర్శనీయంగా ఉన్నటువంటి కొన్ని గొప్ప ప్రవచనాలను మీకా ప్రవక్త ప్రవచించాడు. అందులో ఈ దినమున చదువుకున్నటువంటి లేఖన భాగం ఒక చక్కటి ప్రవచనం. ఇక్కడ చెప్తూ ఉన్నటువంటి మాటను చూడండి. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మీకా ప్రవక్త జ్ఞాపకం చేస్తూ ఉన్నటువంటి మాటను గమనించండి. ఆయన మన దోషమును పరిహరించగలిగినటువంటి వాడు, మన అతిక్రమములను క్షమించగలిగినటువంటి వాడు. అటువంటి దేవుడు మరొకరు లేరు. కానీ ఇక్కడ ఉపయోగించబడిన విశేషణం చూడండి. తన స్వాస్థ్యములో శేషించిన వారు అంటే మిగిలినటువంటి వారు. శేషము అంటే మిగిలినటువంటి. మీకు 2 ఉదాహరణలు జ్ఞాపకం చేస్తాను. బంగారాన్ని తవ్వి తీసి వేరుపరిచేటువంటి ప్రక్రియ చూస్తే 100 టన్నుల మట్టిని తీసి, బంగారం కలిసి ఉన్న మట్టిని తీసి జల్లెడ పడితే, 100 టన్నుల మట్టిని జల్లెడ పడితే 100 గ్రాముల బంగారం దొరుకుతుందట. దేవుని బిడ్డ, అదేవిధంగా చెరకు మనకందరికీ తెలుసు. ఈ చెరుకును ఆ మిషన్లో, క్రషింగ్ మిషన్లో పెట్టామనుకోండి,
మిగిలేదేంటి చివరికి? రసం అంతా తీసిన తర్వాత మీ చివరికి మిగిలేది పిప్పి. మొదటి ఉదాహరణలో చివరకు మిగిలేది అత్యంత విలువైనటువంటిది. ఈ రెండవ ఉదాహరణలో చివరకు మిగిలేది ఎందుకు పనికిరానటువంటిది. ఇక్కడ ప్రభు చెప్పినటువంటి ప్రవక్త ద్వారా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నటువంటి మాట చూడండి. స్వాస్థ్యములో శేషించిన వారి దోషము. తన స్వాస్థ్యములో శేషించినటువంటి వారు. మనకి క్రొత్త నిబంధనలో చూస్తే యోహాను భక్తుడు ఓ చక్కని మాట అంటాడు. ఆయన చేట ఆయన చేతిలో ఉంది, ఆయన దానిని జల్లించబోతూ ఉన్నాడు. గోధుమల వంటి వారైతేనే మీరు నిలబడతారు, పొట్టు గాలికి ఎగిరిపోతుంది. అనగా నీవు జీవము కలిగిన దేవునిని అనుసరిస్తూ దేవునితో పాటు నడిచే బిడ్డవైతే, దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డవైతే ఆయన స్వాస్థ్యంలో నిలిచి ఉంటావు. మీకా ప్రవక్త ఇదే 7వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు చూడండి. వేసవి కాలపు పండ్లను ఏరుకొనిన తరువాతను, ద్రాక్ష పండ్ల పరిగా ఏరుకొనిన తరువాతను ఎలాగుండునో నా స్థితి అలాగే ఉన్నది. చదవండి. ద్రాక్ష పండ్ల గెల ఒకటియు లేకపోయేను, నా ప్రాణమునకు ఇష్టమైన ఒక క్రొత్త అంజూరపు పండైనను లేకపోయాను. భక్తులు దేశంలో లేకపోయింది. ఈ మాటలు చెప్తే ఇక్కడ అంటూ ఉన్నటువంటి మాట చూడండి. ప్రజలలో యథార్థత అనేటువంటిది ఫిల్టర్ అయిపోయిందట. ఒకరు మరొకరిని హేళన చేస్తూ, ఒకరు మరొకరి కీడును కోరుకుంటూ, ఒకరి మీద ఒకరు పన్నాగాలు పన్నేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అని చెప్తూ ఇక్కడ అంటాడు. నీ స్నేహితుడిని నమ్మొద్దు, నీ ముఖ్య స్నేహితుడిని అస్సలు నమ్మొద్దు, నీ భార్య దగ్గర నీ పెదవులకు కావలి పెట్టుకో అని జ్ఞాపకం చేస్తాడు. అంటే మానవ సంబంధాలు ఎంత దిగజారిపోయినటువంటి స్థితిలో ఉన్నాయో ఈ ఒక్క మాట వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. పైకి మంచి వాళ్ళలాగా కనబడుతున్నాం, పైకి సత్యం కలిగినటువంటి వాళ్ళలాగా, ప్రార్థనా పరుల్లాగా కనబడుతూ ఉన్నాం. కానీ లోపల దేవునికి ఇష్టము లేనటువంటి వాటిని నింపుకొని బ్రతుకుతున్నాం. దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ దినమున మన స్థితి ఎలా ఉంది? ప్రభు అంటున్నాడు, మీరు నా స్వాస్థ్యం, మీరు శేషించిన నా స్వాస్థ్యం. అయితే నీవు విలువైనటువంటి బంగారములాగా, ఇదిగో తూర్పార పట్టినప్పుడు నిలిచి ఉండేటువంటి గోధుమ గింజలాగా నీవు ఉంటున్నావా? లేకపోతే గాలికి చెదరగొట్టేటువంటి పొట్టులాగానో, జల్లెడ పట్టినప్పుడు జారిపోయేటువంటి మట్టిలాగా, పంటంతా తీసివేసిన తర్వాత మిగిలిపోయిన ఫలము లేని చేనులాగా ఉన్నావా? ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రభు అంటే, వీళ్ళిద్దరూ ఆయనకి ఇష్టమే. తండ్రికి ఇద్దరూ ఇష్టమే. బంగారంలాగా తనకివ్వబడిన వాగ్దానాన్ని నిలబెట్టుకొని దేవుని సన్నిధిలో బంగారంలాగా ఫలించి మిగిలిపోయినటువంటి స్వాస్థ్యం పెద్ద కుమారుడు లాంటి వాడు, అతనన్నా ఇష్టమే. లేకపోతే అన్నిటినీ పోగొట్టుకొని పనికిరాని చెత్తలాగా మిగిలిపోయిన చిన్న కుమారుడు లాంటి వాడైనా ఆయనకి ఇష్టమే. కాబట్టి ఇక్కడ ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ఒకవేళ నీవు ఫలించేటువంటి స్వాస్థ్యంలో ఉంటే నువ్వు నాతో పాటు నిలిచి ఉంటావు, నా దగ్గర నిలిచి ఉంటావు.
బంగారం లాంటి వాడివైతే నాతో పాటు ఉంటావు. ప్రకటన గ్రంథంలో ప్రభు 7 సంఘాలకు చెప్పాడు, జయించిన వాడు జీవవృక్ష ఫలాలు తింటాడు, జయించిన వాని మీద నా క్రొత్త పేరు వ్రాస్తాను, జయించిన వాడు నాతో పాటు నా సింహాసనంలో కూర్చుండి ఇనప దండముతో ఏలుతాడు, జయించినటువంటి వానికి నా సింహాసనంలో చోటిస్తాను, నేను వాని లోనికి వెళ్ళి ఇదిగో నేను వాని ఇంట్లో వానితో కలిసి భోజనం చేస్తాను. 7 సంఘాలకు 7 ధన్యతల్ని 7 ప్రత్యక్షతలను ప్రభు ఇచ్చాడు కదా. ఎవరికి ఇచ్చాడు? జయించిన వాళ్ళు, మిగిలిన వాళ్ళలో బంగారం లాంటి వాళ్ళు. మరి విడిచివేయబడ్డ వాళ్ళు, పనికి మాలినటువంటి వాళ్ళు, ఇచ్చిన ధన్యతను నిలబెట్టుకోలేక పోగొట్టుకొని నేనెందుకు పనికిరానయ్యా అనేటువంటి వాళ్ళు. ఇక్కడ మీకా ప్రవక్త అటువంటి వారిని గురించి జ్ఞాపకం చేస్తూ ప్రభువుని గురించి గొప్ప మాటలు జ్ఞాపకం చేశాడు. చూడండి, అక్కడ చెప్పినటువంటి మొట్టమొదటి మాట చూడండి. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా. ఇక్కడ ఉపయోగించబడిన మొట్టమొదటి మాట వారి దోషము పరిహరించేవాడు, నీ దోషాన్ని పరిహరించేవాడు. ఇంగ్లీష్లో వ్రాయబడినటువంటి మాట ఏమిటో తెలుసా? ఫర్గివ్నెస్ ఫర్ ఈవిల్ డూయింగ్. అంటే ఇతరుల యొక్క కీడును కోరుకుంటూ ఇతరుల్లో ఉండే మంచిని ఓర్వలేక వాళ్లకు కీడు చేసేటువంటి స్థితి ఉంది చూశారు, అది ఈవిల్ డూయింగ్ అంటాం, దుష్టత్వము. తెలుగులో కరెక్ట్గా చెప్పాలంటే, మంచి పదం చెప్పాలంటే దుష్టత్వము. దుర్మార్గుడికి దుష్టుడికి తేడా ఏంటి? ఒక పక్షి గూడు ఉందనుకుందాం, పక్షి గుడ్లు పెట్టింది. దుర్మార్గుడు చూశాడు అనుకో, పక్షికి ఏదో చెయ్యాలి, దాన్ని ఏదో హింస పెట్టాలి అనుకున్నాడు అనుకో, పక్షికి హాని చేయాలనుకున్నాడు అనుకో, దుర్మార్గుడు ఏం చేస్తాడో తెలుసా? వెళ్ళి గూడు మొత్తం చెదరగొడతాడు, గుడ్లు తీసి పగలగొడతాడు, పక్షిని ఎగిరిపోయేటట్టు లేకపోతే కొట్టేటట్టు చేస్తాడు. ఆ పక్షికి తెలుసు తన ప్రయత్నం వ్యర్థమైందని ఆ పక్షికి అర్థమవుతుంది. ఆ పక్షి వెళ్ళి మళ్ళొక చోట గూడు కట్టుకుంటుంది, మరొక చోట గుడ్డు పెట్టుద్ది, మరొక చోట పిల్లల్ని చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇది దుర్మార్గుడు చేస్తే. దుష్టుడు చేస్తే ఎలా చేస్తాడో తెలుసా? ఏమీ కదిలించడట, ఏమీ కదిలించడు. వెళ్ళి ఆ గుడ్డుకి పక్షికి కూడా తెలియకుండా రంధ్రం పెట్టి వస్తాడు. గుడ్డుకి పక్షికి కూడా తెలియకుండా ఆ గుడ్డుకు రంధ్రం పెట్టి వస్తాడు. పక్షి ఏమనుకుంటుంది? గుడ్డు ఉంది, నేను పొదిగితే పిల్ల అవుద్ది అని దాని మీదే కూర్చుంటుంది. మీరు చూడండి, పక్షులు ఆ గుడ్లు పొదిగేటప్పుడు వేడిని ఉత్పత్తి చేయడం కోసం తక్కువ ఆహారం తీసుకుంటాయి. అది అలా ఆహారం లేక కృషించిపోతా ఉంటే వీడు చూసి సంతోషపడతా ఉంటాడు. ఆ గుడ్డు ఎప్పటికీ, గుడ్డులో జీవం లేదు, గుడ్డులో ఉండేటువంటి జీవం అంతా కారిపోయింది. ఆ గుడ్డు ఉంది అనుకుని పక్షి అనుకుంటూ దాని మీద పొదుగుతూ తాను కృషింపు చేసుకుంటూ ఉంటే ఆ కృషించిపోయేటువంటి స్థితిని చూసి వీడు సంతోషపడతాడు. అటువంటి వాళ్ళు దుష్టులు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో నీవు ఈ లోకంలోనికి వెళ్ళినప్పుడు, ఈ లోక ఆశలను వెంబడించేటప్పుడు నువ్వు చేసే పని ఏంటో తెలుసా? చెరుకులో నుంచి రసం ఎలాగైతే బయటకు లాగేస్తామో, నీ సహోదరుడి దగ్గర నుంచి ఏ మేలు పొందుదామా లేకపోతే ఎవరి దగ్గర నుంచి ఏది తీసుకుందామా అని ఆలోచిస్తావు తప్ప దేవుని సన్నిధిలో సహవాసంలో బ్రతకటం నీకు తెలియదు. ప్రభు అంటున్నాడు, నువ్వు అలాంటి పని చేసినా నేను క్షమిస్తాను. నువ్వు అలాంటి స్థితిలో ఉన్నా నేను నిన్ను క్షమిస్తాను. ఇక్కడ ప్రభు చెప్పిన మాట చూడండి, ఫర్గివ్నెస్ ఫర్ ఈవిల్ డూయింగ్.
కీర్తన గ్రంథం 78వ కీర్తన 38వ వచనంలో చెప్పబడిన మాట చూడండి. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషము పరిహరించువాడు, తన ఉగ్రతను ఏమాత్రము రేపుకొనక పలుమారు కోపము అణుచుకొనువాడు. ప్రభువుని గురించి చెప్పిన మాట ఏంటండి? ఆయనకంట వాత్సల్యం ఎక్కువగా ఉందట. ఆయన వాత్సల్య సంపూర్ణుడై మనలను, మన పాపములను బట్టి నశింప చేయకుండా మన దోషమును పరిహరిస్తూ ఉన్నాడట. మన దోషాల నుంచి మనకు విడుదల కలుగు చేస్తూ ఉన్నాడట. శిక్ష విధించాలి, కానీ ఉగ్రత రేపుకోకుండా, ఏమాత్రము కోపపడకుండా పలుమార్లు తన కోపాన్ని అణుచుకుంటూ ఉన్నాడట. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఒకసారి ఆలోచించేద్దాం. ఆలోచన చేయండి. మన పనులను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వడం మొదలు పెడితే ప్రభు, మన పనులను బట్టి మనకు తీర్పు తీర్చడం అనేటువంటిది ప్రభు మొదలు పెడితే ఏ మనుషుడైనా నిలబడతాడా? ప్రభు చెప్పింది ఏంటి? న్యాయంగా బ్రతకండి అన్నాడు. ప్రభు చెప్పింది ఏంటి? నీతిగా బ్రతకండి అన్నాడు. ఇంకొకరికి హాని చేయవద్దు అని ప్రభు చెప్పాడు. ఇంకొకరికి ఇబ్బంది కలిగించవద్దు అని ప్రభు చెప్పాడు. కానీ మనం ఏం చేస్తూ ఉన్నాం? మన జీవితాలను మనం ఎలా తీర్చుకుంటూ ఉన్నాం? పైపెచ్చు దానిని మనం సమర్థించుకుంటాం. ఆలోచన చేయండి. మనం తప్పు చేసాం, దొంగతనం చేసాం. మొట్టమొదటిసారి దొంగతనం చేసాం. మొదటి రోజు ఎలా ఉంటుంది? భయంగా ఉంటుంది. ఎవరు వచ్చి ఎక్కడ పట్టుకుంటారో. దొంగను పోలీసులు ఎలా పట్టుకుంటారో తెలుసా? వాళ్ళు కనపడగానే వీడి బిత్తర చూపులు చూస్తా, వాడు నన్ను చూస్తాడా లేదా అని చూస్తుంటాడట. ఆ చూపులు బట్టి పట్టుకుంటారట దొంగలు. దొంగతనం చేసిన మొదటి రోజు నీ మనసు నీకు చెప్పుద్ది, నువ్వు తప్పు చేసావు, నువ్వు దొంగతనం చేసావు, ఇది తప్పు, నీ జీవితంలో నువ్వు పొరపాటు చేసావు అని నీ హృదయం నీకు చెప్పుద్ది. రెండవ రోజు దానికి కారణాలు వెతుకుద్ది. మూడవ రోజు దానిని సమర్థించుకునేటువంటి తీర్మానాలను వెతుకుద్ది. నాలుగో రోజు నేను అసలు తప్పే చేయలా అంటుంది. అందుకే ప్రభు అంటాడు, హృదయము ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహించగలిగిన వాడెవడు? అది బహు మోసకరమైనటువంటిది, దానిని గ్రహించగలిగినటువంటి వాడెవడు? నీ హృదయమే నీకు సమాధానం చెప్పుద్ది. ఈ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నువ్వు ఇలా ప్రవర్తించావు, ఈ పరిస్థితుల్లో నువ్వు బ్రతుకుతున్నావు కాబట్టి నీ జీవితంలో ఇది చేయాల్సి వస్తుంది. కానీ ప్రభు అంటాడు, అవును అంటే అవును, కాదు అంటే కాదు అన్నట్లే నువ్వు ఉండాలి. దీనికి మించింది దుష్టుని నుండి పుట్టింది. ఎక్కడి నుంచి పుట్టిందండి? నువ్వు అవును అంటే అది అవును అన్నట్టుగానే ఉండాలంట. నువ్వు కాదు అంటే అది కాదన్నట్టుగానే ఉండాలంట. అక్కడ కాదు అని ఉంటే నువ్వు అవును అని చెప్పకూడదు, అది అవును అయితే నువ్వు కాదు అని చెప్పకూడదు. ఒకవేళ అలా చెప్తే నీ మనసులో ఎవరున్నారు? దుష్టుడు ఉన్నాడు. ప్రభు అంటున్నాడు, నువ్వు ఆ స్థితిలో ఉన్నా నేను నిన్ను క్షమిస్తూ ఉన్నాను, ఎందుకంటే నువ్వు నా స్వాస్థ్యం. రెండవ మాట ఇక్కడ ప్రభు అన్న మాట చూడండి, వారి దోషమును పరిహరించువాడును, చదవండి ఆయన, వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడు. రెండవ మాట ప్రభు చెప్తూ ఉన్నాడు, పరిహరించేటువంటి దేవుడు అంటే పరిహారం చెల్లించే దేవుడు మాత్రమే కాదు, ఆయన నీ పాపములను, నీ దోషములను క్షమించేటువంటి దేవుడు. కాళ్ళు చేతులు పడిపోయి ఏమాత్రం లేవలేక పక్షవాయువుతో ఉన్నటువంటి వ్యక్తిని కొంతమంది ప్రభు దగ్గరకు తీసుకువచ్చారట. ఆయన ఒక ఇంటిలో ఉన్నాడు, అక్కడ బోధ చేస్తూ ఉన్నాడు. జనులందరూ ఆ ఇంట్లోనికి వచ్చారు. లోపలికి వెళ్ళడానికి స్థలం సరిపోటల్లా. ఇది తీసుకొని వచ్చినటువంటి వాళ్ళు ఏం చేయాలో ఆలోచన చేసి ఇంటి పైకి ఎక్కి పైకప్పు విప్పి ప్రభు దగ్గర కరెక్ట్గా మంచం మీద ఆయన దించారట.
ప్రభు తలెత్తి వారిని చూసి అతనితో చెప్పిన మాట, పక్షవాయువు గలవానితో చెప్పిన మాట, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. అక్కడ ఉన్నటువంటి వారందరూ అనుకుంటూ ఉన్నారు, ఈయనెవరు పాపాలు క్షమించడానికి? దేవుడు కదా క్షమించడానికి. ప్రభు అన్నాడు, మనుష్య కుమారునికి పాపములు క్షమించుటకు అధికారము కలదు అని చెప్పి ఆ పక్షవాయువు గలవానితో నీవు లేచి నీ పరుపు ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళు. వాడు వెంటనే లేచి వాడి పరుపు చుట్టుకొని భుజాన్ని పెట్టుకొని ఇంటికి వెళ్ళాడు. కానీ ఇప్పుడు దేవుని బిడ్డలారా అక్కడ గమనించండి, ఆ పక్షవాయువు గలవానికి ఆ పక్షవాతం ఎందుకు వచ్చింది? మూల కారణం ఏంటంటే వాడు పాపం చేశాడు. ఆ పాపానికి క్షమాపణ లేకపోతే ఈ శిక్ష అనుభవించాల్సిందే. కాబట్టి ప్రభువు మొట్టమొదట వాడి పాపములు క్షమించాడు, వాడి పాపములు భరించాడు. ఈరోజు ప్రభు నీకు నాకు జ్ఞాపకం చేస్తూ ఉన్న మాట కూడా అదే. ఒక్కవేళ నీవు పిప్పిలాంటి ఎందుకు పనికిరానటువంటి లోకములో పడిపోయినటువంటి స్థితిలో ఉన్నా, నీ పాపాలని నేను క్షమిస్తూ ఉన్నాను. ఆయన తన రక్తము చేత కడిగి శుద్ధి చేసేటువంటి వాడు. జకర్యా గ్రంథకర్త వ్రాస్తాడు, జకర్యా ప్రవక్త, యెరోబామట దేవుని యొక్క సన్నిధిలో దూత ఎదుట నిలవబడ్డాడట. ఎలా నిలవబడ్డాడట? మైల బట్టలు ధరించుకొని నిలబడ్డాడట. మలినమైపోయి మట్టి కొట్టుకున్నటువంటి వస్త్రాలతోటి దేవుని యొక్క సన్నిధిలో నిలబడ్డాడట. నిలబడితే సాతాను వచ్చి ఫిర్యాదిగా పక్కన నిల్చుని, చూసావా అతనికి పరిశుద్ధత లేదు, చూసావా అతడు పాపాత్ముడు, చూసావా అతడు ఎందుకు పనికిరానటువంటి వాడు, నీ సన్నిధిలో నిలవడానికి కూడా అర్హత లేనటువంటి వాడు. కానీ ఆ దేవుని దూత అంటుందట, ఇతడు నిజముగా అగ్నిలో నుంచి తీసిన కణిక వలనే ఉన్నాడే, ఇతడు నిజముగా పరిశుద్ధంగా పవిత్రంగా కనబడుతూ ఉన్నాడే అని తన దగ్గర ఉన్న వారిని పిలిచి ఆజ్ఞాపించిందట. ఇతని మైల బట్టలు తీసివేసి ఇతనికి ప్రశస్తమైన వస్త్రములను ధరింపచేయండి. సాతాను ఫిర్యాదు చేస్తూ ఉన్నాడు, కానీ ప్రభు అంటున్నాడు, నేను నిన్ను క్షమించాను. నీ పాపపు వస్త్రములు, మురికి పట్టిన వస్త్రములు, మలినమైపోయినటువంటి నీ వస్త్రాలు తీసివేసి నీకు కొత్త వస్త్రాలు నేను ధరింపజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ ప్రభువు పాదాల దగ్గర నిన్ను నీవు జ్ఞాపకం చేసుకోగలవా? నిన్ను నీవు పరిశీలించుకొని సరిదిద్దుకోవటానికి ఇష్టపడగలవా? ఎందుకో తెలుసా? ఇదే వచనం చివరి భాగంలో అక్కడ మీకా గ్రంథకర్త, మీకా ప్రవక్త ఒక చక్కని మాట అంటాడు, ఆయన కనికరము చూపుటయందు సంతోషిస్తాడు గనుక నిరంతరము కోపముంచడు. ఇంగ్లీష్లో వ్రాయబడిన మాట ఏంటంటే, హిస్ డిలైట్ ఈజ్ ఇన్ మెర్సీ. హిస్ డిలైట్ ఇన్ మెర్సీ అంటే కనికరంలో ఆయనకు సంతోషం ఉండాలి కాదట. ఆయన సంతోషము ఆయన కనికరించి ఆ కనికరాన్ని పొందేటువంటి వాళ్ళని చూస్తే ఉన్నాడు. హిస్ డిలైట్ ఈజ్ ఇన్ మెర్సీ. ఆయన కనికరము మనకు చూపించడానికి, ఆయన కృపను మనకు అందించడానికి వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆయన సంతోషపడుతూ ఉన్నాడు. నువ్వు అర్హుడవనో అర్హురాలివనో లేకపోతే మంచివాడవనో మంచిదానివనో గొప్పవాడవనో ప్రభు ఎంచుకోవట్లా. గమనించండి, పరిశుద్ధుడైన దావీదు భక్తుడు కీర్తన గ్రంథంలో అంటాడు, ఆయన పెంట కుప్పల మీద నుంచి బీదలను పైకెత్తువాడు, దీనులను ఆయన తన సన్నిధిలో కనికరించువాడు. ఆయన యెషయా ప్రవక్త అంటాడు, ఆయన మహోన్నతమైనటువంటి స్థలములలో నివసించువాడైనను దీనుల ఎదురాద దీనుల కొరకు తనను తాను తగ్గించుకొని వారితో పాటు నివసించేటువంటి వాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన అడుగుతూ ఉన్నది ఏంటి చూడండి. ప్రభు అడుగుతూ ఉన్నటువంటి మాట మీకా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది,
న్యాయముగా నడుచుకునుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. తప్పిపోయిన కుమారుడి దగ్గర ఈ 3 మనకు కనపడితే చూడండి. న్యాయముగా నడుచుకో. కుమారుడు అనిపించుకోవడానికి యోగ్యుడా? తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చి చెప్పిన మొట్టమొదటి మాట ఏంటి? అయ్యా, నీ కుమారుడిని అనిపించుకోవడానికి నేను యోగ్యుని కాదు. న్యాయంగా ఉన్నాడు. రెండవది కనికరాన్ని ప్రేమించు. కానీ నీ దగ్గర అనేక మంది కూలివాండ్రకు అన్నం ఉంది, నన్ను కూడా ఒక కూలివాడికి పెట్టుకోయ్యా, కనికరం చూపించయ్యా. తండ్రి దగ్గరకు వచ్చి నాకు పనిస్తావా, నేను పని చేసుకొని నేను బ్రతుకుతా, నా బ్రతుకు నేను బ్రతుకుతా అందులో ఏమన్నాడండి? నాకు కొంచెం పని దయ చూపిస్తావా, నీకు వ్యతిరేకంగా పరలోకానికి విరోధంగా నేను పాపం చేశాను, నన్ను క్షమిస్తావా, నీ కూలివాండర్లో ఒకడిగా నన్ను పెట్టుకుంటావా? దీన మనస్సుతోటి తండ్రి దగ్గరకు తిరిగి వచ్చాడు. మరి దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించండి, తండ్రి అసలు ఎందుకు వదిలేశాడు? కొడుకేగా, ఓ దెబ్బ కొట్టి దగ్గర పెట్టుకుని కూర్చోబెట్టుకోవచ్చుగా, కూర్చోబెట్టలా. ఎందుకని కూర్చోబెట్టలా? వాడు స్వతంత్రతను వాడికి ఇచ్చాడు. ఈరోజు దేవుడు కూడా నీకు నాకు ఇచ్చింది అదే, ఆదాము అవ్వమ్మలకి ఇచ్చింది అదే. నువ్వేం చెయ్యాలనుకుంటున్నావో, నువ్వెలా బ్రతకాలనుకుంటున్నావో నిర్ణయించుకునే అధికారం నీకు ఇచ్చాడు. చిన్న కుమారుడు తప్పుదారిని ఎంచుకున్నాడు, ఆదాము అవ్వమ్మలిద్దరూ తప్పుదారిని ఎంచుకున్నారు. ఈరోజు నువ్వే దారి ఎంచుకుంటున్నావు? ఒకవేళ నువ్వు తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోతాను అంటే ఆయన ఏమండు? గమనించిన దేవుని బిడ్డలారా, అంత మాత్రం చేత ఆయన ప్రేమ లేనివాడా? కాదు. నువ్వు తిరిగి వస్తే నీ పాపలను క్షమించడానికి, నీ దుష్టత్వాన్ని క్షమించడానికి, నిన్ను మరలా తన కుమారునిగా ఆహ్వానించడానికి, అంగీకరించడానికి ఆయన ఇష్టంగా ఉన్నాడు. ఎంతటి క్రూరుడు కాకపోతే పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు యెరూషలేము నుంచి దమస్కు దగ్గర 300 కిలోమీటర్ల దూరం, ఈ 300 కిలోమీటర్లు ప్రయాణం చేసి దమస్కుకు వెళ్ళి అక్కడ 200 మంది క్రైస్తవులు ఉన్నారంట, వాళ్ళని చంపొస్తాను అని పత్రికలు తీసుకుంటాడు. ఈ నుండే యెరూషలేములో రోమాలో ఉన్న సన్హెడ్రిన్ సభలో ఉన్న గమలీయేలు శిష్యుడు దమస్కు దాకా ఆయన ప్రయాణం చేసి అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులను కూడా చంపాలి అన్నంత క్రూరత్వం ఎందుకు? నువ్వు ఉన్న చోట నువ్వు క్రైస్తవులు ఉండొద్దు అనుకున్నావు, ఓకే, కానీ ఎక్కడ ఉండటానికి వీల్లేదు. ఎంత క్రౌర్యం అండి! కానీ ప్రభు అంటున్నాడు, అతడు నా నామం భరించాల్సినటువంటి వాడు, నేను ఎన్నుకున్నటువంటి వాడు, నా స్వాస్థ్యం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, పనికిరాని పిప్పిలాగానే అక్కడికి వచ్చాడు. అన్నయ్య ఏమన్నాడండి? వీడు దుర్మార్గుడు ప్రభువా, నీ బిడ్డలను హింసించేటువంటి వాడు, చంపుతున్నటువంటి వాడు, వాడికి కనికరం చూపిస్తానంటావేంటి? అని ప్రభు ఏమన్నాడండి? నువ్వు వెళ్ళుము, అతడు కన్నీటితో ప్రార్థన చేయుట నేను చూస్తున్నాను. ఇంతకు ముందున్న క్రౌర్యం లేదక్కడ, ఇంతకు ముందున్న దుష్టత్వం లేదక్కడ, ఇంతకు ముందున్నటువంటి ఆ గొప్ప, నేనే గొప్ప అనే అహంభావం లేదక్కడ. ఏమున్నట? కళ్ళు మూసుకుపోయి, దేవా నిన్ను గుర్తించలేకపోయానని మోకరించి ఏడ్చేటువంటి ఒక మనుషుడు కనపడుతున్నాడు దేవునికి. ఈరోజు నీ జీవితంలో ఆ స్థితికి నువ్వు రాగలిగితే ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నా స్థితి ఏంటో నాకు బాగా తెలుసయ్యా కదా. మన జీవితం ఏంటో మనకు బాగా తెలుసు, ఎవరు చెప్పక్కర్లా.
మన వైపు మన లోపలికి మనం చూసుకుంటే మనం ఎంత మంచివాళ్ళమో ఎంత గొప్పవాళ్ళమో మనకు తెలుస్తుంది కదా. ప్రభు దగ్గరికి రా, ప్రభు దగ్గర మోకరించు. ప్రభువా నన్ను కనికరిస్తావా అని అడుగు. ప్రభు అంటున్నాడు, నీ దుష్టత్వాన్ని పరిహరించే దేవుణ్ణి, నీ పాపాలు క్షమించేటువంటి దేవుణ్ణి, నిన్ను కనికరించడంలో సంతోషించే దేవుణ్ణి. నువ్వెందుకు పనికిరాని పిప్పిలాగానే మిగిలిపోతావేమో అనుకున్నాను. దా, నిన్ను బంగారంలాగా నేను నిలబెట్టుకుంటాను. అమూల్యమైనటువంటి వస్తువుగా, అమూల్యమైనటువంటి రత్నముల కంటే శ్రేష్టమైనటువంటి వాడిగా, శ్రేష్టమైన దానిగా నిన్ను నా సన్నిధిలో నిలుపుకుంటాను అని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు ఏం చేద్దాం? ఇక్కడ అడుగుతున్నది ఏంటి? న్యాయముగా ప్రవర్తించుట, కనికరమును ప్రేమించుట, దీన మనస్సు కలిగి ప్రభు పాదాల దగ్గరికి రావాలి. ఈరోజు నన్ను నేను పరిశీలన చేసుకుందాం. ప్రభు బిడ్డలుగా ఫలిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మన హృదయములకు మన తలంపులకు కావలి అయ్యుండి మనలను రక్షించునుగాక. ఆమేన్.